హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే అన్ని రాష్ట్రాలు కూడా అత్యాధునిక హంగులతో జైళ్లను నిర్మించుకోండి. తద్వారా మనం విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి తీసుకురావడానికి వీలవుతుంది. దీంతోపాటు అనేక మంది గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులు ఇలాంటి వాళ్ళు విదేశీ జైళ్లలో ఉన్నారు. వాళ్ళను మనం తిరిగి తీసుకురావడానికి ఎక్స్ట్రాడిషన్లో చాలా ఇది ఉపయోగపడుతుంది అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే అత్యాధునిక జైళ్లను నిర్మించడం వల్ల మన దేశానికి వచ్చే లాభం ఏంటి, అండ్ ప్రపంచ జైళ్ల నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి ఈ నిబంధనలు ఏ విధంగా రూపొందించింది, ఇవి మన దేశంలో నిర్మిస్తే మనకు వచ్చే లాభం ఏంటి, అండ్ మన దేశంలో ప్రస్తుతం జైళ్లకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మన దేశంలో జైళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా లేవు. ఐక్యరాజ్య సమితి మండేలా రూల్స్ ఆఫ్ జైల్ అనే విధంగా ఒక ఆర్టికల్ని అయితే వెలువరించింది. సో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ రూల్స్ను తప్పకుండా పాటిస్తూ జైళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. అలాగైతేనే ఒక ఖైదీ చాలా సౌకర్యవంతమైన జైలు జీవితాన్ని గడుపుతాడు, అప్పుడే అతను మార్పు చెందడానికి వీలవుతుంది అనే విధంగా ఐక్యరాజ్య సమితి ఈ రూల్స్ని అయితే వెలువరించింది. కానీ మన ఇండియాలో ఆ స్టాండర్డ్స్లో ఇప్పటికీ జైళ్ళు లేవు. మనం ఇప్పటికీ 1984 బ్రిటిష్ కొలోనియల్ ఎరాకు సంబంధించిన జైళ్ల శాఖ నిబంధనలే ఇప్పటికీ మనం పాటిస్తూ ఉన్నాం. బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలుసు. మన ఇండియన్ ప్రిజనర్స్ను చిత్రహింసలకు గురి చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగించేది. అటువంటివి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన జైళ్ళ ఆక్యుపెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచ సగటును చూసుకుంటే మన ఇండియాలో 130% వరకు ఉంది. అంతేకాకుండా కొన్ని జైళ్ళలో అయితే 200%, 300% ఈ విధంగా ఎక్కువ మంది ఖైదీలను ఉంచుతూ ఉన్నారు. దీనివల్ల మన జైళ్లలో సరైన సౌకర్యాలు లేవు, అండ్ ఖైదీలు ఎక్కువగా ఉండటం వల్ల వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. దీంతోపాటు జైళ్లలో వైలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ విధంగా ఉండటం వల్ల మన దేశంలో ఒక ఖైదీ కనుక జైలుకు వెళితే ఆయన ఆ జైలు జీవితం మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అతనిలో మార్పు అనేది రాకుండా మరింత నేరగాడిగా తయారవుతున్నాడు అనే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఏదో పిటి కేసు అండ్ లేదంటే చిన్న చిన్న దొంగతనాలు అండ్ చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మంచిగా మారకపోగా అక్కడ జైల్లో ఎక్కువగా కాంటాక్ట్స్ను పెంచుకొని పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు, పెద్ద పెద్ద మాఫియాలతో కాంటాక్ట్స్ను పెంచుకొని బయటికి వచ్చి మరిన్ని తీవ్రమైన నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. దీని అంతటిని రూపుమాపాలి అంటే ఫస్ట్ మన జైళ్ల శాఖను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ఆక్యుపెన్సీని తగ్గించడంతో పాటు హెల్త్ కేర్ను కూడా చాలా ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే మన దేశంలో 1:1000 నిష్పత్తిలో డాక్టర్లు ఉన్నారు. అంటే 1000 మంది ఖైదీలు ఉంటే వారందరికీ కలిపి ఒక డాక్టర్ ఈ రేషియోలో ఉన్నారు. దీనివల్ల పేషెంట్కు కనుక ఏదైనా పెద్ద ఎత్తున సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పర్సన్కు బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి మన దేశంలో ఏర్పడుతుంది. మనందరం చూస్తూనే ఉన్నాం, పేషెంట్కి ఏదో ఒక జబ్బు వస్తే ఆయనకు డయాలసిస్ చేయించడానికో లేదంటే ఇతరత్ర చిన్న చిన్న సమస్యలకే జైలు నుంచి బయటికి తీసుకొచ్చి వేరే హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేయించి చికిత్స అందే వరకు ఆయన్ని అక్కడే ఉంచి మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఖైదీలు దీన్ని ఒక లూప్ హోల్గా భావించి ఓకే, మనం ఏదో చిన్న అనారోగ్య సమస్యను సాకుగా చూపి మనం బయటి ప్రపంచాన్ని చూడొచ్చు, అండ్ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే అక్కడే కొంతమందితో అంటే తమ దగ్గరి వారితో సత్సంబంధాలు నెరపొచ్చు, అండ్ పోలీసులకు ఎంతో కొంత ముట్టిస్తే కనుక తమ వారిని అక్కడే కలవచ్చు అనే విధంగా ప్లాన్ చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మనందరికీ తెలుసు, ఆయన దానవ కుంభకోణంలో ఏకంగా జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన జైల్లో ఉండడం కంటే బయట ఉన్న రోజులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన తనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందనో మరో కారణం ఇంకో కారణం ఏదో ఒకటి చెప్పి ఆయన బయటికి వస్తూ ఉన్నారు. బయట చూస్తే బాగా ఎక్సర్సైజ్లు,
వాకింగ్లు అన్నీ చేస్తూ ఉన్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. తీరా జైలుకు వెళ్లాల్సిన సమయం వచ్చేసరికి వీల్ చైర్లో కనిపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విధంగా చాలామంది లూప్ హోల్ని ఎతుక్కుంటూ ఉన్నారు. సో ఇందుకోసమే మన జైళ్ళన్నిటినీ సంస్కరించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా విదేశాల్లో పారిపోయిన నేరస్తులను మనం తిరిగి తీసుకురావాలంటే ఇదొక పెద్ద ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా లండన్కు ఎక్కువగా ఆర్థిక నేరగాళ్ళు పారిపోతూ ఉన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళంతా లండన్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ జైల్లోనూ ఐక్యరాజ్య సమితి రూపొందించిన నిబంధనల కంటే చాలా మెరుగ్గా అక్కడ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ మోటో ఒకటే, వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపించకుండా జైల్లోనే ఉంచాలి అనే మోటో ఒకటైతే, మరొక మోటో ఇలా జైలుకు వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నేరగాడిలా కాకుండా సత్వరంగా అంటే చాలా మంచి వ్యక్తిలాగా బయటికి వెళ్ళాలి అని వాళ్ళు తమ మోటోలో భావిస్తూ ఉంటారు. దీనివల్ల మన ఇండియాకు ఎక్స్ట్రాడైట్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. మా దేశంలో ఉన్న స్టాండర్డ్స్కు తగ్గట్టుగా ఇండియాలో గనక జైళ్ళు ఉంటే ఖచ్చితంగా మేము పంపిస్తాం, అంతే తప్ప ఇండియాలో జైలు ఆ స్టాండర్డ్స్లో లేవు కాబట్టి మేము పంపించబోము అని చాలా వరకు చెబుతూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళని మన ఇండియాకు తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అయితే వీళ్ళను అక్కడే వదిలేయచ్చు, వాళ్ళు అక్కడ జైల్లో ఉన్నారు కదా. ప్రస్తుతానికైతే నీరవ్ మోదీ లండన్ జైల్లోనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు అక్కడే ఉండొచ్చు కదా, మన దేశానికి తీసుకొచ్చినంత మాత్రాన ఏం లాభం అని అనుకుంటారు. అయితే వీళ్ళను కనుక మన దేశానికి తీసుకువస్తే వాళ్ళకు ఇక్కడ హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అనే విషయాలన్నిటినీ మనం కూపీలాగవచ్చు. మన ఇండియన్ బ్యూరోక్రసీలో చాలామంది గతంలో ఇటువంటి ఆర్థిక నేరగాళ్లకు తెర వెనుక నుండి హెల్ప్ చేశారు. బ్యాంకులో ఉన్న చాలామంది ఇటువంటి అంటే నకిలీ పత్రాలు సృష్టించడం ఇలాంటివి చేస్తూ వచ్చారు. సో అలాంటి వాళ్ళందరినీ మనం బయటికి తీయవచ్చు. దీంతోపాటు చాలామంది డాన్లు, గ్యాంగ్స్టర్లు కూడా విదేశాలకు పారిపోయారు. ఈ చోటా రాజన్ ఇలాంటి వాళ్ళంతా విదేశాల్లో ఉండేవాళ్ళు. సో వీళ్ళను కూడా మనం వెనక్కి తీసుకురావాలంటే కూడా ఇటువంటి నిబంధనలు అనేటివి అడ్డు వస్తాయి. కాబట్టి ఇలాంటి గ్యాంగ్స్టర్లందరినీ మనం మన ఇండియాకు తిరిగి తీసుకురావాలన్నా కూడా ఈ జైలు అత్యాధునికంగా నిర్మించాల్సిన అవసరం మన దేశంలో ఎంతైనా ఉంది. దీనిపై ఎకనామిక్ అఫెండర్స్ వింగ్ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఇది కూడా ఎన్నో నిబంధనలు రూపొందించింది. మన జైల శాఖలను గనుక మనం పునరుద్ధరిస్తే ఈ విధంగా అఫెండర్స్ అందరినీ తిరిగి తీసుకురావడానికి వీలవుతుంది. వీళ్ళందరినీ విచారణ జరిపించి మన ఇండియాలో ఎవరెవరైతే ఈ విధంగా బ్లాక్ షీప్స్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి వీలవుతుంది అని కూడా గవర్నమెంట్ విభాగాలు గతంలోనే ప్రభుత్వానికి చెప్పాయి. సో దీనివల్లే మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. జైళ్ళన్నిటిని అత్యాధునికంగా మార్చడం వల్ల వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావచ్చు. అంతేకాకుండా చాలామంది ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకురావడం వల్ల మన దేశంలో వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరు అనే వాటన్నిటినీ గుర్తించి వీళ్ళందరినీ జైల్లో వేయడానికి వీలవుతుంది అని కూడా కేంద్ర హోంమంత్రి ఇటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో త్వరలోనే మన దేశంలో అత్యాధునిక జైళ్ళన్నీ నిర్మితం కాబోతున్నాయి. అండ్ ఎవరైతే మన దేశంలో ఎకనామిక్ అఫెండర్లు ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడానికి 2029 లోపు టార్గెట్ పెట్టుకున్నట్లు కూడా మనందరికీ అర్థమవుతుంది. మరి ఇది అనుకున్న కాలంలో పూర్తవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.